రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి కోమటిరెడ్డి ప్రోద్బలంతో భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని డీజీపీ రవిగుప్తాకు వివరించారు. దీంతో పాటు హుజూర్ నగర్, మానుకొండూర్, భూపాల్పల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడులు, హత్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సైతిరెడ్డి, భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ చైర్పర్సన్ దీపిక సహా పలువురు నేతలు డీజీపీని కలిసిన బృందంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ మా జెడ్పీ చైర్మన్ గారు కోమటిరెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు పడట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని వారు దృష్టికి తీసుకెళ్లినందుకే చిరాకు పడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ కోమటిరెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాం. మాట్లాడటం, అలాగే వారు ఇంకొక అడుగు ముందుకు పోయి మా నాన్నగారి గురించి కానీ మాట్లాడటం, నా గురించి కానీ అపహేళన చేస్తూ మాట్లాడినప్పుడు నేను నిలబడి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. నేను అడిగినాను, అసలు మీరు మంత్రేనా, అసలు మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి, అఫీషియల్ ప్రోగ్రాంలో మాట్లాడాల్సిన మాటలా ఇవి, అసలు మీరు ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ నేను అడిగినప్పుడు అప్పుడు దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళని పిలిచి మీరు ఇమీడియట్గా నేను ఇక్కడ నుంచి తీసుకోపోండి అని మాట్లాడడం జరిగింది. నేను చెప్పిన మీరు నాకు తీసుకోమని చెప్పేది, మీరు ఎట్లయితే అఫీషియల్గా ప్రోగ్రామ్కి వచ్చినో నేను అట్లే అఫీషియల్గా వచ్చినా, నాకుండే రైట్ నాకుంది స్టేజ్ మీద, మీకు అధికారం లేదు నన్ను పంపించేదంటే ఆయన కావాలని ఎస్ఐని ప్రేరేపించి నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి నన్ను జైల్లో తీసుకెళ్ళి లాకప్లో కూర్చోబెట్టు అని చెప్పి మాట్లాడి ఫోర్స్ఫుల్గా ఎస్ఐని కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ చేసి నా మీదకి పంపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించాం. నిన్న స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సమక్షంలోనే జరిగిన దాడి, అదేవిధంగా కొల్లాపూర్లో ఆ మధ్య ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క హత్యాయత్నాలు, ఆస్తుల ధ్వంసం, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి మరి డీజీపీ గారికి చెప్పినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారు. మరి చెప్పినాం, ఖచ్చితంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.